ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అంటే ఈ సంవత్సరం అంటే 2025లో ఫస్ట్ ఇయర్ చేరేటటువంటి విద్యార్థులు సివిక్స్ సబ్జెక్ట్స్, అట్లే విధంగా హిస్టరీ సబ్జెక్ట్, అట్లాగే ఎకనామిక్స్ సబ్జెక్ట్ అంటే సిఈసి గ్రూప్ కానీ, హెచ్ఈసి గ్రూప్ కానీ, ఎంఈసి గ్రూప్ కానీ వీళ్ళందరికీ ఎకనామిక్స్ ఉంటుంది. ఎకనామిక్స్లో న్యూ చేంజెస్ ఏమొచ్చాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా మారింది అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వీడియోలో మొత్తం దీని గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని బెస్ట్ క్లిక్ కంటెంట్ వీడియో. సో ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఎస్, కమింగ్ టు ది టాపిక్, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్లో న్యూ ప్యాటర్న్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి సిఈసి గ్రూపు, హెచ్ఈసి గ్రూపు, ఎంఈసి గ్రూపు, ఇలా ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్లో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మనకు మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ 4 సెక్షన్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే చూడండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి అని 4 సెక్షన్స్గా మనము డివైడ్ చేయడం జరిగింది. ఇది న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఇలాగా 4 సెక్షన్స్లో డివైడ్ చేసి వీటిలో ఒక్కొక్క సెక్షన్లో సెక్షన్ ఏ అంటే మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అని మనము గుర్తుంచుకోవచ్చు. ఇలా సెక్షన్స్ వైజ్గా మనకు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. ఇక ఎన్నెన్ని క్వశ్చన్లు ఏం క్వశ్చన్స్ వస్తాయనేది మనం ఒకసారి చూసినట్టయితే చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అట్లాగే విత్ చాయిస్, వితౌట్ చాయిస్ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి అనేది కూడా మనం ఇక్కడ తెలియజేస్తాం. మొట్టమొదట ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇక సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ 3 సబ్జెక్టుల గురించి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరికీ అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు సెక్షన్ ఏ మనం ఫస్ట్ మొట్టమొదట చూసినట్లయితే సెక్షన్ ఏలో అన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అని గుర్తుంచుకోండి. ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ అంటే జస్ట్ ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాయడము, 1 or 2 సెంటెన్స్లో ఆన్సర్స్తో మనకు క్లియర్ అయిపోయేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అంటారు. దీంట్లో నో చాయిస్ అంటే చాయిస్ అనేది ఉండదు. మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. చూడండి, 1 into 10 = 10 మార్క్స్. ఇవి సివిక్స్లో అయినా కూడా 10 మార్క్సే, హిస్టరీలో కూడా 10 మార్క్సే, ఎకనామిక్స్లో కూడా 10 మార్క్సే. అంటే 3 సబ్జెక్టులో కానీ ఇక్కడ అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనమాట. అంటే ఇక్కడ వివరాలు ఒకే రకంగా ఉన్నాయి. మనము సెక్షన్ ఏ మనకు సివిక్స్లో 10 క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయాలండి. ఇదంతా సివిక్స్ సంబంధించింది అనమాట ప్యాటర్న్. అంటే ఒకే వీడియోలో 3 సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ సెక్షన్ వైజ్గా మీకు ఏ విధంగా అంటే ఈ 3 ఆల్మోస్ట్ ఒకే రకంగా ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ కోసం కలిపి చెప్తున్నాం. ఎస్, సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది, 1 మార్క్ క్వశ్చన్స్, నో చాయిస్. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకున్నట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, ఇవి ఇంటర్నల్ చాయిస్. మీకు 20 ఇస్తారు. 20 ఇస్తే మీరు రాయాల్సింది కేవలం 15 మాత్రమే. 15 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. 15 into 2 15 into 2 = 30 మార్క్స్ అలాట్ అవుతాయి అనమాట. ఓకే, 15 మాత్రమే అలాట్ చేయాలి. అట్లాగే ఇది సివిక్స్కి సంబంధించినటువంటి పేపరు. అట్లాగే హిస్టరీలో కూడా సేమ్, అట్లాగే ఎకనామిక్స్ కూడా సేమ్ అలాగే వస్తాయి క్వశ్చన్స్ అనమాట. ఏ సబ్జెక్ట్ కాన్సెప్ట్ సపరేట్గా క్వశ్చన్ పేపర్స్లో ఈ విధంగా ప్యాటర్న్లోనే వస్తాయి. సెక్షన్ బి అంటే ఇక్కడ మన సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. 20 ఇస్తే 15 రాయాలి. ఓకే, 30 మార్క్స్ వస్తాయి. ఇక సెక్షన్ సి మనం చూసినట్టయితే సెక్షన్ సి వచ్చేటప్పటికి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కూడా ఇంటర్నల్ చాయిస్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు 14 క్వశ్చన్స్ ఇస్తే మీరు రాయాల్సింది కేవలం 9 మాత్రమే. 9 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి, మిగతావన్నీ చాయిస్. 5 ఇంకా వదిలేయచ్చు. చూడండి, 9 క్వశ్చన్స్ రాస్తే 9 into 4 = 36 మీకు మార్క్స్ వస్తాయన్నమాట. ఇది సివిక్స్. అట్లాగే హిస్టరీలో కూడా మీరు చూసినట్టయితే 9 క్వశ్చన్స్ రాస్తే దీంట్లో 8 వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మాత్రము మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది అనమాట. హిస్టరీ కాబట్టి మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కాబట్టి దానికి టోటల్ ఏదైనా కూడా 9 క్వశ్చన్స్ లాగా కౌంట్ చేసుకోవాలి. 9 క్వశ్చన్స్ రాసినట్లయితే 9 into 4 36 మార్క్స్ వస్తాయి. అట్లాగే ఎకనామిక్స్లో కూడా మీకు 36 మార్క్స్ వస్తాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. 36 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ సి మనం ఫైనల్గా చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం 9 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 36 మనకు వెయిటేజ్ ఇవి. అట్లాగే నెక్స్ట్ సెక్షన్ డి మనం చూసినట్టయితే సెక్షన్ డిలో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఇది వరకు 10 మార్క్స్ అట్లా ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు ఏం లేదు. 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. ఇవి కూడా
టోటల్గా మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ వస్తే మీరు రాయాల్సింది కేవలం 3 మాత్రమే. 3 క్వశ్చన్స్ మాత్రమే మీరు రాసినట్టయితే 8 × 3 24 మార్క్స్ అనమాట. అంటే 2 చాయిస్లో వదిలేయచ్చు. సో 24 మార్క్స్ మీకు వస్తాయి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎస్ఏలో. అక్కడికి టోటల్ 100 మార్క్స్ కవర్ అయిపోయినట్టే. సో అవుట్ ఆఫ్ 146 మార్క్స్కి 100 మార్క్స్ మనకు పేపర్ ఉంటుంది కాబట్టి 100 మార్క్స్కి మనము ఇదంతా ప్యాటర్న్ మనం చూసుకోవచ్చు. ఇక సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్ కేవలం మీరు 3 రాయాలి. అట్లాగే హిస్టరీలో కూడా కేవలం మీరు 3 రాయాలి, మీకు టోటల్ 5 ఇస్తారు. అట్లాగే ఎకనామిక్స్లో కూడా మీరు కేవలము 3 క్వశ్చన్స్ రాస్తే చాలు, మీకు కూడా అక్కడ కూడా మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇలా టోటల్ సెక్షన్ డి తీసుకున్నట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ కేవలం మీరు రాయాల్సింది 3 మాత్రమే, అది కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అని మనము తెలుసుకోవచ్చు. ఇలా టోటల్గా సివిక్స్ పేపర్ 100 మార్క్స్కు సపరేట్ ఉంటుంది, హిస్టరీ పేపర్ కూడా 100 మార్క్స్ సపరేట్ ఉంటుంది, ఎకనామిక్స్ పేపర్ కూడా సపరేట్గా 100 మార్క్స్ ఉంటుంది. వీటిలో క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. టోటల్ ఫైనల్గా మనం చూసినట్లయితే 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. వీటిలో టోటల్గా అన్నిట్లో కలిపి మనము ఈ 4 సెక్షన్స్లో సెక్షన్ ఏ అంటే 1 మార్క్ క్వశ్చన్ అని, తర్వాత సెక్షన్ బి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అని గుర్తుంచుకోవాలి. ఇది టోటల్గా మీకు క్వశ్చన్ పేపర్ న్యూ ప్యాటర్న్ 2025లో ఫస్ట్ ఇయర్ చేరేటటువంటి విద్యార్థులు ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, సివిక్స్ కానీ రాసేటట్లుంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీరు చూసుకొని ఇంకా చాప్టర్ వైజ్ ఈ క్వశ్చన్స్ని మీరు అనలైజ్ చేసుకొని నేర్చుకోగలిగితే తప్పకుండా మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మనము ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బెస్ట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు అవసరమైనటువంటి టాపిక్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.